'కాంతార చాప్టర్ 1' మూవీతో రిషబ్ శెట్టి గారు ఇప్పుడు బాలీవుడ్‌కే గురిపెట్టారని చెప్పుకోవాలి. అంటే వాటి కలెక్షన్స్ పరంగా బాలీవుడ్ మూవీ ఇయర్‌లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ రికార్డ్‌నైతే బ్రేక్ చేయడానికైతే 'కాంతార చాప్టర్' సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, మరి ఈ మూవీ ఇప్పటివరకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? మరి ఇంకెంత వరకు వసూలు చేసే అవకాశం ఉంది? ఈ దీపావళికి కూడా 'కాంతార చాప్టర్ 1' అని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు దీపావళికొచ్చిన ఈ సినిమాల పరిస్థితి ఏంటి? మరి మళ్ళీ దీపావళి కూడా 'కాంతార చాప్టర్ 1' తోనే నిండిపోబోతుందా? దీనికి సంబంధించి అంటే 'కాంతార చాప్టర్ 1'కి సంబంధించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో, 'కాంతార' సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో, ఆ సినిమా క్రియేట్ చేసిన ఒక ఇమేజ్ అనేది తరువాత దీనికొచ్చిన ప్రీక్వెల్ ఏదైతే ఉందో 'కాంతార చాప్టర్ 1'కి దానికి ఆటోమేటిక్‌గా అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అందరిని కూడా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది 'కాంతార' మూవీ. సో, అప్పుడు కన్నడలో రిలీజ్ అయిన ఆ సినిమా విపరీతంగా ఆకట్టుకోవడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మిగతా అన్ని భాషలకు కూడా పాకింది. సో, 'కాంతారా'ని ఇక మిగతా లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి భావించి, ఆ తర్వాత తెలుగు, హిందీ మిగతా అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్‌లలో కూడా ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. అందరికి కూడా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇచ్చింది. సో, బయటకొచ్చిన ఆడియన్స్ కూడా చాలా కొత్తగా ఫీల్ అయిపోయాడు. ఒక రకమైన ట్రాన్స్‌లోకెళ్ళిపోయాడు. మంచి థియేట్రికల్ మూవీ అని ఎక్స్‌పీరియన్స్ మేము చేశామని జెప్పేసి వాళ్ళ అనుభూతిని చెప్పడం చూసాం. సో, అలా 'కాంతార' అనేది ఒక ఇమేజ్‌ని క్రియేట్ చేసింది. సో, దాంతో రిషబ్ శెట్టి గారు 'కాంతార చాప్టర్ 1' దీనికి ప్రీక్వెల్‌గా ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన షూటింగ్ జరిగిపోయింది. సినిమా కూడా ఈ దసరాకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ 'కాంతార చాప్టర్ 1' కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది కూడా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మూవీగా అందరూ చెప్తున్నారు. సో, ఈసారి చాలా గ్రాండియర్‌గా 'కాంతార'తో పోలిస్తే ఈసారి చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. ఆహ్, అలాగే మొత్తం కూడా వాళ్ళు సృష్టించిన ప్రపంచం ఏదైతే ఉందో అద్భుతంగా అయితే ఏర్పడడం జరిగింది. సో, అలా ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన మూవీగా అయితే ఈ 'కాంతార చాప్టర్ 1' కూడా పేరు తెచ్చుకుంది. అండ్ ఈ సినిమా అనేది ఇంకా ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళింది. ఒక మర్మమైన ఫారెస్ట్ రహస్యాలతో కూడిన ఒక ఫారెస్ట్ లాగా 'కాంతార' అంటే దాని మీనింగ్ అలా చెప్తారు. అలాగే ఈ సినిమాలో కూడా అటువంటి ఒక ఫారెస్ట్‌లో ఆహ్, తను రిషబ్ శెట్టి గారు క్రియేట్ చేసిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అద్భుతంగా అనిపించాయి. జంతువులు గావచ్చు, లేకుంటే ఆ సిట్యుయేషన్స్ గావచ్చు, ఆ పులితో సీన్స్ గావచ్చు, ఇవన్నీ కూడా అట్రాక్ట్ అయితే చేసేసాయి. సో, అడవిలో జరిగే మొత్తం కూడా అందరిని కూడా ఒక ఆహ్, వేరే ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోయినట్టుగా అందరూ కూడా అనుభూతిని వాళ్ళ అనుభూతుల్ని చెప్పడం మనం చూసాం. ఆ రకంగా 'కాంతార చాప్టర్ 1' బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. అప్పటి 'కాంతార' రిలీజ్ అయిన తర్వాత అది దాదాపు 250-300 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే ఈ 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ చూసాక ఇది 1000 కోట్ల బొమ్మ అని అన్నారు. సినిమా చూసాక కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వెళ్ళే అవకాశాలున్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటివరకు చూసుకుంటే 717.50 క్రోర్స్ అయితే వసూళ్లు రాబట్టింది. సో, అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు దీపావళికి కూడా అదే టాక్‌తో కంటిన్యూ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో, మంచి కలెక్షన్స్ కూడా ఇప్పటి వరకు కూడా రాబడుతుంది. అయితే ఈ దీపావళికి మంచి సినిమాలున్నాయి కాబట్టి, ఆ తరువాత ఇక 'కాంతార చాప్టర్ 1' పేరు వినిపించదని జెప్పేసి ఆ థియేటర్ల దగ్గర అన్నారు గానీ, దీపావళికి రిలీజ్ అయిన సినిమాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సో, ఈ దీపావళికి కూడా 'కాంతార' హవానే కొనసాగుతుందని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ తెలుగులో జూసుకుంటే 'కే ర్యాంప్‌కి' మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో, అది తన థియేటర్‌లలో మంచిగా రన్ అవుతూ ఉంటుంది. సో, మిగతా సినిమాలకు పెద్దగా రాలేదు కాబట్టి, సో, వాటిని కూడా 'కాంతారనే' ఫుల్‌ఫిల్ చేస్తుందని జెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇక అటు బాలీవుడ్‌లో కూడా పెద్దగా సినిమాలు లేకపోవడం, 'కాంతార' మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకోవడం, అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అక్కడ కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నట్టుగానే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా 'కాంతార చాప్టర్ 1' అనేది బాలీవుడ్ పైనే ఒక గురి పెట్టిందని చెప్పుకోవాలి. అంటే ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఈ సినిమా నిలవబోతుందా అనంటే దానికి చాలా మంది ట్రేడ్ వర్గాలైతే అవుననే చెప్తున్నాయి. అంటే ఇప్పుడున్న సినిమా ఏది 'చావా' సినిమా. 800 కోట్ల క్లబ్‌లోకి ఆ సినిమా చేరడం మనం చూసాం. సో, ఈ ఇయర్‌లో హైయెస్ట్ గ్రాస్ మూవీగా ఆ సినిమా నిలిచింది. సో, ఇప్పుడు ఆ రికార్డ్‌ని 'కాంతార చాప్టర్ 1' బ్రేక్ చేయబోతుందన్నట్టుగానే మాట్లాడుతుంది. అలా ఒక బాలీవుడ్ సినిమా పైన ఇప్పుడు 'కాంతార' ఆహ్, గురిపెట్టేసింది. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. అంటే ఇప్పటివరకు 717 కోట్లు వసూలు చేసింది కాబట్టి ఇంకొక 85, 90 కోట్లు వసూళ్లు రాబట్టాలి కాబట్టి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈజీ టార్గెట్టే. 'కాంతార చాప్టర్ 1' వసూళ్ళలో దూసుకుపోతుంది కాబట్టి ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా 'చావా' సినిమా
రికార్డ్ పైన అయితే కన్నేసింది. సో మరి ఆహ్, ఆ వసూళ్లు రాబట్టి 800 కోట్ల క్లబ్‌లో దాటిపోయి మరి 'కాంతార చాప్టర్ 1' అనేది ఈ 2025లో కలెక్ట్ చేసిన అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచిపోతుందా అనంటే మనం దాని కోసం వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఈజీ టార్గెటే అని చెప్తున్నారు. సో, ఈజీ టార్గెట్ అయితే చెప్తున్నారు. మరి చూడాలి అంతవరకు వెళ్తుందా? లేదా అని జెప్పేసి. సో, వెళ్ళే పరిస్థితే కనిపిస్తుందని చెప్పుకోవాలి. సో, ఆ రకమైన టాక్ 'కాంతార చాప్టర్ 1'కి రావడం మనం చూసాం కాబట్టి. సో, అలా బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా ఒక మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకొని, మంచి వసూళ్ళను కూడా రాబడుతుంది. అక్కడ కూడా నేను చాలా మీమ్స్ అవి ఇవి చూసాను. అక్కడి నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఈ సినిమాకొచ్చింది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక కలెక్షన్స్ రూపంలో అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకోవడం చూస్తున్నాం. అయితే 1000,00,00,000 వరకు వెళ్తుందా అంటే అది కాస్త డౌట్‌గా కనిపిస్తుంది. ఆహ్, సో, ప్రెజెంట్ కండిషన్‌లో అయితే అంతవరకు వెళ్ళకపోవచ్చు. 850 వరకైతే వెళ్ళే అవకాశాలున్నాయని చెప్పేసి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. సో, ఏదేమైనా ఇది కూడా అద్భుతమైన కలెక్షన్స్‌లే. మన 'కేజీఎఫ్ 2' తర్వాత ఆ స్థాయి కలెక్షన్స్ రాబట్టిన కన్నడ సినిమాగా ఇది నిలిచిపోతుంది. ముఖ్యంగా 'రిషబ్ శెట్టి' గారి పెర్ఫార్మన్స్‌కి అందరూ కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆల్రెడీ 'కాంతార' ఫస్ట్ దానికి ఆయన నేషనల్ అవార్డ్ కూడా రావడం చూసాం తన పెర్ఫార్మన్స్‌కు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా మరో నేషనల్ అవార్డ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అంటున్నారు. అయితే 2025లో ఆహ్, 'చావా' సినిమాతో విక్కీ కౌశల్ గారు కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అప్పుడు తన నటనకి అందరూ కూడా ఫిదా అయిపోయారు. సో, ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఆయన కూడా సొంతం చేసుకోవడం చూసాం. ఆ సినిమా చూసాక ఈయనకే నేషనల్ అవార్డ్ అని చెప్పేసి అనుకున్నారు కూడా అప్పుడంతా కూడా. మరి ఇప్పుడు 'రిషబ్ శెట్టి' గారు పోటీగా ఉండే అవకాశం ఉందని ఇప్పుడు కూడా చెప్తున్నారు. సో, ఏదేమైనా అలా 'చావా' సినిమాతో అయితే 'కాంతార చాప్టర్ 1' పోటీ పడ్డం మనం చూస్తున్నాం. సో, అటు కంటెంట్ పరంగా అయినా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా అయినా, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా అయినా మంచి అనుభూతి ఇచ్చాయి 2 సినిమాలు కూడా. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇవి కలిగించడం జరిగింది. మరి అటువంటి సినిమాలు వాళ్ళ కలెక్షన్స్ ఎలా రాబడుతున్నాయో మనం ఆ లెక్కలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. మరిక 'చావా' సినిమా కూడా మరి 800,00,00,000 వరకైతే వెళ్ళింది. అప్పుడు 'చావా' సినిమా మీద భారీ అంచనాలు లేవు. మామూలుగా 'చావా' సినిమా వస్తుందని తెలుసు. అది డిసెంబర్‌లో రావాలి. అయితే 'పుష్ప 2' వస్తుందని చెప్పేసి వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరిలో వచ్చింది. సో, ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఏర్పడుతున్నా కూడా ఒక రేంజ్‌లో వెళ్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కాకపోతే థియేటర్‌కి వెళ్ళిన తర్వాత ఆ సినిమాకొచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదు. సో, అందరిని కూడా ఏడిపించేసింది. డివోషనల్ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక డివోషనల్ అనుభూతిని ఆ సినిమా కలిగించింది. సో, ఇలా ఒకసారి మన హిస్టరీని మనకు పరిచయం చేసింది ఆ సినిమా అని జెప్పేసి అందరూ కూడా ఆ సినిమాకి సంబంధించి ఫుల్‌గా పొగడ్డం మనం చూసాము. సో, ఆ రేంజ్ దేశవ్యాప్తంగా 'చావా' హవా అప్పుడు కంటిన్యూ అయిపోయింది. సో, అప్పుడు ఆ సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనాన్ని ఇప్పుడు మళ్ళీ 'కాంతార చాప్టర్ 1' కూడా రిపీట్ చేస్తుందని చెప్పుకోవాలి. సో, 'కాంతార చాప్టర్ 1' కూడా ఒక డివోషనల్ టచ్ ఇచ్చింది. ఎమోషనలైజ్ చేసింది. సో, మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. పెర్ఫార్మన్స్ పరంగా 'రిషబ్ శెట్టి' గారు ఆహ్, కేక పెట్టించేశారు. ఆ రకంగా 2 సినిమాలు తమకంటూ ఒక ఇమేజ్‌నయితే క్రియేట్ చేసుకున్నాయి. అవి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రిజల్ట్స్‌ని కూడా చూస్తున్నాయి. సో, ఏదేమైనా మరి చూడాలి 'కాంతార చాప్టర్ 1' ఇప్పుడు దీపావళి కూడా 'కాంతార చాప్టర్ 1' హవా కంటిన్యూ అవుతుందంటున్నారు కాబట్టి మరి 800,00,00,000 క్లబ్‌లోకి చేరి ఆ తరువాత ఎంతవరకు వెళ్తుందో అయితే చూడాలి. సో, అలా బాలీవుడ్ సినిమా మీదయితే గురిపెట్టేసింది 'కాంతార చాప్టర్ 1' అని చెప్పేసి కూడా చాలా మంది ప్రైజ్ చేస్తున్నారు. చూద్దాం ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయి? ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? ఎంత సెన్సేషన్ ఈ సినిమా క్రియేట్ చేసి ఉంటుందో మనం కూడా కొన్ని రోజులు ఆగితే దీనికి సంబంధించి కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి అప్పటి వరకైతే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.